వాంట్ హైకోర్టు తీర్పుని వెంటనే 2008లో నోటిఫికేషన్ అండి. ఆ నోటిఫికేషన్ కూడా ఇప్పటికీ కొంతమంది కట జాబులు ఈ రోజే మీరు జాయిన్ కావచ్చు అని సో వాళ్ళకి లెటర్స్ రావడం జరిగింది. వాళ్ళు జాయిన్ అయ్యే మూమెంట్లో కూడా అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగిందో కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సో డిఎస్సి వాళ్ళు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఎందుకు నోటిఫికేషన్ పడ్డా కూడా ఎందుకు జాబ్స్ రావడం లేదని చెప్పేసి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అవుదామనే ఆశ కొద్దీ ఎన్నో ఆశలు కళల కోసం వెయిట్ చేశారు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలోనైనా కూడా వాళ్ళ ఆశ నెరవేరుతుందని ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే. నమస్తే మేడం. మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మేడం, మమత. అయితే 2008 DSC లో నోటిఫికేషన్ వేసిర్రు మేడం. అందులో మొత్తం డిఈడి వాళ్ళు బీఈడి వాళ్ళు ఇద్దరు రాసుకోవచ్చు, ఈక్వల్ ఉంది. కానీ డిఈడి వాళ్ళు 5th వరకే చెప్తారు, బీఈడి వాళ్ళు హయ్యర్కి ఉంటారు. అయితే అందులో నోటిఫికేషన్ లో సేమ్ ఉంది కదా మేడం, లేదు కాబట్టి మేము రాసినందుకు మాకు కూడా వాళ్ళతో పాటు ఈక్వల్ ఇవ్వాలి కదా. అంతా అయిపోయి ఎగ్జామ్ వచ్చి మేము రేపు పోస్టింగ్ వెళ్ళాలి అన్న టైంలో ఏం చేసిండ్రు, కోర్టు నుంచి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఒకటి తీసుకొని వచ్చిర్రు. ఇచ్చి రాగానే మా పోస్టులను మాకున్న ప్లేస్ను వాళ్ళకి ఇచ్చేసిండ్రు. దాని నుంచి ఏపీ ఉండేప్పుడు అందులో 30% మేము పోస్టులను కోల్పోయాం మేడం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మేము 2008 DSCలో సెలెక్ట్ కాబడి అప్పుడున్న ప్రభుత్వం అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది మేడం. అప్పుడు మాకు 2008 DSC నోటిఫికేషన్లో మేము ఎగ్జామ్ రాసినాము, దాంట్లో సెలెక్ట్ కాబడినాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మా యొక్క ఉద్యోగ స్థలాన్ని ఎంచుకునే టైంలో ఒక ట్రిబ్యునల్ ఆర్డర్ తెచ్చి ఒక దొంగ జీవోని అప్పటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఉన్నత అధికారులు ఒక దొంగ జీవో నెంబర్ 28 ప్రకారంగా మన భారతదేశ రాజ్యాంగంలో లేని 30% రిజర్వేషన్, అది ఏ విధంగా ఎడ్యుకేషన్ మీద టీటీసీ వాళ్ళకు 30% రిజర్వేషన్ అని ఒక జీవోని తెచ్చి మమ్మల్ని అంటే మేము డిఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ విధంగా మమ్మల్ని బయటికి దొబ్బేసి మా ఉద్యోగాల్లో వాళ్ళు అక్కడ చేరడం జరిగింది. మేము అప్పటి నుంచి 2008 నుంచి ప్రస్తుతం 2024 వరకు మేము న్యాయస్థానంలో పోరాటాలు చేయడం మరియు గత ప్రభుత్వాలతో వివిధ అధికారులను మరియు రాజకీయ నాయకులను కలవడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వమైన కేసీఆర్ గారు కూడా మమ్మల్ని నిండా ముంచారు, నమ్మించి మోసం చేశారు. మేము తెలంగాణ ఉద్యమంలో మా యొక్క బాధితులం అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం వస్తే మేము ఉద్యోగాల్లో చేరుకుంటామని కవిత గారు మరియు స్వయాన హరీష్ రావు గారు మా యొక్క ఇందిరాపార్క్ ధర్నాలో వచ్చి 24 గంటలు కూర్చొని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, కానీ మాకు ఉద్యోగాలు రాలేదు. అయితే 2016లో అప్పటి మాజీ సీఎం గారు కేసీఆర్ గారు వరంగల్ సభలో మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు జరిగింది అన్యాయము, వీళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని ఆ సభాముఖంగా మరియు అదే విధంగా అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు మా పాత డిఎస్సి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా హామీ నెరవేరలేదు. కావున మేము న్యాయస్థానాన్ని సంప్రదించాం. న్యాయస్థానంలో కూడా మాకు 2012లో వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్డర్ వచ్చింది. అప్పటి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ టైంలో ఏమంటే స్వరాష్ట్ర ఉద్యమంలో దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. తర్వాత స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 2017లో సంజీవ్ కుమార్ బెన్స్ కూడా వీళ్ళకి అన్యాయం జరిగిందని మాకు హైకోర్టు న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ తర్వాత 2022లో మాకు మళ్ళీ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ని కూడా మేము తీసుకెళ్లి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని వేడుకుంటే మాకు ఏమాత్రం కూడా అనుసరించడం లేకుండా దీన్ని అనగదొక్కాలని ఒక సాగుతోటి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. జీవో మీద వ్యాలిడిటీ తెలుసుకోవాలని హైకోర్టుకు పంపడం జరిగింది. ఈ హైకోర్టులో కూడా ఈ ఫిబ్రవరి 8వ తారీఖున మధ్యంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వీళ్ళకి జరిగింది అన్యాయమే, వీళ్ళని త్వరలో వీళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలి. ఎందుకనగా అప్పుడు ఒకే నోటిఫికేషన్ లో ఉమ్మడి రాష్ట్రంలో రాసిన అభ్యర్థులు ఏపీలో ఉద్యోగాలలో ఉన్నారు, తెలంగాణలో ఉద్యోగాలలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ 3 సంవత్సరాలు గడిచింది. ఇక్కడ ఎందుకు లేదు, ఒకే నోటిఫికేషన్ లో ఒకే ఎగ్జామ్ రాశారు కాబట్టి వీళ్ళని ఉద్యోగాల్లో తీసుకున్నారని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
దానిని సీఎం రేవంత్ రెడ్డి గారికి వచ్చి మేము ఈ రోజు వేడుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ మాణిక్యరావు గారిని కల్పించారు, మరియు పిఏ జనార్దన్ రెడ్డి గారిని కల్పించారు. మా యొక్క దోషం వాళ్ళకి వెల్లడించాము. ఈ రోజు 3 గంటల వరకు దాని మీద రివ్యూ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి 2 రోజుల్లో మీకు న్యాయమైన ప్రకటన చేస్తామని మాకు హామీ ఇవ్వడం వలన మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి వివిధ తెలంగాణ నలుమూలల నుంచి వచ్చాము మేడం. కాబట్టి మేము మీడియా ముఖంగా కూడా మీ మీడియా వాళ్ళకు కూడా మేము వేడుకుంటున్నారు ఒకటే, మీ మీడియా ముఖంగా కూడా మా యొక్క బాధను, మా యొక్క జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సో మేడం మీరు చెప్పండి. సో 2008 నుండి సో ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్ పడుతూనే ఉంది. సంవత్సరాలు వాయిదా పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గరికి వీళ్ళు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఒక హామీ ఇచ్చారట. సో మధ్యాహ్నం ఈ రోజు 3 o'clock అది కంటిన్యూ అయిపోయిన తర్వాత 2 days లో వీళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చారని చెప్పేసి అన్నారు. కానీ దాదాపు ఇక్కడ చాలా మంది లేడీస్ టీచర్స్ ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారని ప్రస్తుతం ఒకసారి కనుక్కుందాం. మేడం మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను వికారాబాద్ నుండి వచ్చినండి. మాది సుదీర్ఘమైన సమస్య, 15 సంవత్సరాల నుండి పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉందంటే మాదే సమస్య. అది కూడా న్యాయమైన సమస్య అయ్యుండి కూడా పరిష్కారం కాకుండా ఉంది అంటే దీనికి కారణం మెయిన్ విద్యాశాఖ అధికారులని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి గవర్నమెంట్ కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ఒకటి. అంటే మా సమస్యలో న్యాయం లేకపోతే 15 సంవత్సరాలుగా హైకోర్టులో ఈ కేసు ఉండేది కాదు. మాది న్యాయమైన సమస్య కాబట్టి 3 సార్లు హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు గవర్నమెంట్. కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రజా సర్కార్ అయినా మా 2008 బీఈడి మెరిట్ క్యాండిడేట్స్ కి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటారని వివిధ జిల్లాల నుండి మహిళలమైనా మేము నిన్ననే వచ్చి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉండి మిమ్మల్ని కలవాలనుకున్నాం. కానీ రేవంత్ సార్ మీరు కలవలేరు, కానీ మాకు 2 రోజుల అష్యూరెన్స్ వచ్చింది. అంటే 2 రోజులలో సమీక్ష చేయమని అధికారులు చెప్పిండ్రు. మేము 2 రోజులు ఆగుతాం సార్. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి న్యాయం జరగలేదు. మేము ఇప్పుడు 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో వస్తాం సార్ మీ దగ్గరికి. అప్పుడు మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మమ్మల్ని కలవండి సార్. మీరు డైరెక్ట్ గా మా సమస్య వింటేనే దీనికి పరిష్కారం జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే అధికారులు ఎవరు కూడా కరెక్ట్ నిర్ణయం చెప్పట్లేదు. ఎవరిని కలిసినా సీఎం నిర్ణయం తీసుకోవాలనే చెప్తున్నారు. కాబట్టి సీఎం గా మీరే నిర్ణయం తీసుకొని మాకు బీఈడి అభ్యర్థులకు ఎస్సీటీ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటారని మేము అందరం అన్ని జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థులం అందరం కోరుకుంటున్నాం సార్.